శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విద్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. కాయి టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు మహాకవి కాళిదాసు గారి జీవితంలో జరిగినటువంటి పరమాద్భుతమైన ఘట్టాన్ని ఒకదాని గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది చాలా సందేశాత్మకమైనటువంటి గొప్ప ఘట్టము. కాళిదాసు గారు సంస్కృతంలో చాలా గొప్ప కవి. వాల్మీకి, వ్యాసుడు తర్వాత చెప్పుకోదగ్గ ఉద్దండ పండితుడు. ఆయన భోజరాజు ఆస్థానములో ఉన్నటువంటి నవరత్న కవుల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన అనేక నాటకాలు రాశాడు, చక్కగా కావ్యాలు రాశాడు. కుమార సంభవము, మేఘ సందేశము, ఋతు సంహారము, మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞాన శాకుంతలము, అద్భుతమైన గ్రంథాలు రాశారండి ఆయన. అన్నీ కూడా ఇప్పటికీ చదువుతుంటారు జనాలు అంత ఆసక్తిగా. అలాంటి ఆయన జీవితంలో జరిగిన ఈ ఘట్టం చూద్దాం. ఒకప్పుడు కాళిదాసు గారు పరదేశానికి ప్రయాణమైనారట. ఖాళీ బాటలో నడుస్తూ వెళుతూ ఉన్నారట. కొంత దూరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం, బాగా ఎండ తీవ్రంగా ఉంది, దాహం వేస్తున్నది, గొంతు ఎండిపోతున్నది. ఒక్కసారి అటు ఇటు పరికించి చూసేట ఒక గుడిసె కనపడింది. ఆ గుడిసె దగ్గర ఒక బాలిక, ఒక సౌందర్యవతి అయినటువంటి ఒక బాలిక భుజాన నీటి కుండను పెట్టుకొని గుడిసి లోపలికి పోబోతూ ఉన్న సమయంలో కాళిదాసు గారు, ఓ బాలిక, గొంతు ఎండిపోతున్నది, చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వమని అడిగాట. నువ్వెవరో నాకు తెలుసటయ్యా, నువ్వు నాకు తెలియకుండా నేను నీకు నీళ్లు ఎలా ఇస్తాను అని ఆశ్చర్యకరంగా ప్రశ్నించిందట. అంతేకాకుండా ఈ లోకంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెబితే నీళ్ళు ఇస్తాను అందట. ఏమో అవన్నీ నాకు తెలియదు, నాకు మంచినీళ్ళు అన్నట్టు. కాదయ్యా, ఈ లోకంలో అతి బలవంతులు ఇద్దరున్నారు, ఒకటి ఆకలి, రెండు దాహం అని చెప్పింది అని మళ్ళీ మీరెవరో చెప్పండి ఇస్తానన్నట. కాదమ్మా, నువ్వు నాకు ఇవ్వు ముందు, మంచినీళ్ళు చాలా దప్పికగా ఉంది అంటే, కాదు మీరెవరో చెప్తేనే ఇస్తానంటే, నేను బాటసారిని అన్నట్ట రెండోసారి. అది కూడా అసత్యమే. ఈ లోకంలో అలు పెరగకుండా, అలసట లేకుండా తిరిగేటటువంటి పాఠశాలలు ఇద్దరే ఉన్నారు. నీ మొహంలో చూస్తే చాలా అలసటగా ఉంది. అలసట లేకుండా తిరిగేటటువంటి పాఠశాలలు గొప్పవాళ్ళు ఇద్దరయ్యా, ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, సూర్యచంద్రుడు అని చెప్పి అన్నదట. తర్వాత అవన్నీ తర్వాత మాట్లాడదామమ్మా, నాకు దప్పికగా ఉంది, ప్రాణం పోతున్నది, మంచినీళ్ళు ఇవ్వమన్నట్ట. నువ్వు ఎవరో చెప్తే కానీ మంచినీళ్ళు ఇవ్వనని చెప్పి మళ్ళీ బుకాయించిందట. అప్పుడు ఆయన, నేను అతిథిని అన్నట్ట. ఈ మాట కూడా అసత్యమే. ఈ లోకంలో బలవంతులైన అతిథులు ఇద్దరున్నారు, ఎవరో చెప్పుకో అన్నదట. ఒకటి ధనము, రెండు యవ్వనము అని చెప్పిందట ఆమె. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలియదు అని చెప్పి మాట్లాడుతూనే ఆ గుడిసె ముందు నిలబడ్డ ఆమె లోపలికి వెళ్ళిపోతూ మాయమైపోయిందట. ఆ తర్వాత కాళిదాసు ఆశ్చర్యకరంగా అక్కడే నిలబడి, మాత చాలా దప్పికగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని మళ్ళీ కేకేశారట. వెంటనే ఈసారి లోపల నుంచి ఒక వృద్ధ స్త్రీ బయటకు వచ్చిందట. వచ్చి, ఎవరినైనా నువ్వు, ఏం కావాలంటే, గొంతు ఎండిపోతుంది, మంచినీళ్ళు ఇవ్వమంటే, నువ్వెవరో చెప్తే ఇస్తాము అని చెప్పి అన్నదట. నేను సహనశీలినమ్మా అన్నాడు అని చెప్పి అన్నట్ట. అంటే, కాదు నాయన, నువ్వు అసత్యం ఆడుతున్నావు, ఈ లోకంలో సహనశీలుడు ఇద్దరున్నారు, ఒకటి భూమి, రెండు వృక్షం అని చెప్పిందట. తర్వాత కాళిదాసు గారు, లేదండి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, చాలా దప్పికగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని మళ్ళీ ప్రాధేయపడ్డాట. అప్పుడు, కాదు నాయన, నువ్వు ఎవరో చెప్తే కానీ ఇవ్వనని ఆమె పట్టుబట్టిందట. అప్పుడు ఆయన కొంచెం అసహనంగా, నేను మూర్ఖుణ్ణమ్మా అన్నట్ట. కాదు కాదు, ఇది కూడా అబద్ధమే, నువ్వు అసత్యం ఆడుతున్నావు. ఈ ప్రపంచంలో మూర్ఖులు ఇద్దరున్నారు. ఒకటి ఏ అర్హత లేకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, ఆయన చేసే ప్రతి పనికి వంత పాడుతూ పండితుడిని అని చెప్పి విర్రవీగే ఇంకొక పండితుడు. వీళ్ళిద్దరే మూర్ఖులు అన్నదట. వెంటనే కాళిదాసు గారికి వెలిగింది పాపం. ఓహో, ఈమెవరో దివ్యశక్తి నన్ను పరీక్షిస్తున్నదని కాళ్ళ మీద పడ్డాట. పడంగానే సరస్వతి మాత ప్రత్యక్షమయ్యి ఆయనకు ఒక మాట చెప్పిందట. నువ్వు గొప్ప ఉద్దండ పండితుడివే, కానీ నీ దగ్గర వినయం లేదు, నేర్చుకోమని చెప్పిందట. చెప్తూ, కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు నాయన అని జ్ఞానబోధ చేసింది. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికి నీకు ఈ చిన్న పరీక్ష పెట్టానయ్యా, కాబట్టి విద్యతో పాటు వినయాన్ని కూడా నేర్చుకోమని చెప్పి తెలియజేసిందట. కాళిదాసు విషయాన్ని తెలుసుకున్నారట, అర్థం చేసుకున్నారట.
మనకు ధర్మశాస్త్రాల్లో కూడా పరమాద్భుతమైన ఒక శ్లోకం ఉందండి. అది కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం ఎంతో సముచితమైన విషయంగా భావిస్తున్నాం. విద్యా తదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. విద్య వల్ల వినయం వస్తుందట. విద్యా తదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. విద్యతో పాటు వినయం ఉంటే శీలం వస్తుందట, పాత్రత. వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి. మంచి విద్య, మంచి శీలం, మంచి పాత్రత ఉంటే ఏమొస్తుంది? సంపద వస్తుందట. ధనాధర్మం తతసుఖం. కాబట్టి చక్కటి సంపద, చక్కటి వినయంతో కూడిన ధర్మబద్ధమైన జీవితం వల్ల సుఖం వస్తుందట. అంటే సుఖమయ, శాంతిమయ, ఆనందమయ జీవితాన్ని గడుపుతారయ్యా. కాబట్టి మన దగ్గర డబ్బున్నా, అధికారం ఉన్నా, హోదా ఉన్నా, ఏ ఉన్నా సరే చక్కగా వినయంతో ఉన్నప్పుడు రాణిస్తాము, తద్వారా ఆనందమయ జీవితాన్ని గడుపుతాము అనేటటువంటి సందేశం మనకు ఈ ఘట్టంలో తెలియపరిచారు. ఇది చాలా అద్భుతమైన ఘట్టం. ఇలాంటి అద్భుతమైన విషయాలను చిరంజీవుల అనుభవంలోకి తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా ఇవన్నీ చెప్తే వాళ్ళు కూడా విద్యతో పాటు వినయ సంపన్నులై ఉత్తమమైన పౌరులుగా, భారతీయ పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళీ మరి ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.